నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎమ్మెల్యేగా గెలవడం ఓకే, ఎంపీగా గెలవడం ఇంకొంచెం తేలిక. కానీ కార్పొరేటర్గా గెలవడం మాత్రం అంత ఈజీ కాదు. లోకల్గా నిలిచి గెలవడం అన్నది చాలా చాలా కష్టం. అందున రాజధానిలో కూకట్పల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ అల్విన్ కాలనీ డివిజన్కు మరీ ప్రత్యేకత ఉంది. ఈ డివిజన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే వెంకటేష్ గారు. సో వెంకటేష్ గౌడ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయితే వెంకటేష్ గౌడ్ గారి గురించి మా అందరికీ తెలుసు, కానీ మిగతా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటుంది కదా. అసలు వెంకటేష్ గౌడ్ ఎవరు, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారు అనేది కూడా మాకు వివరంగా చెప్తారా? నేను ఇంత రాజకీయ రాకముందు మేము గౌడ్స్ అమ్మమ్మ. మా వృత్తి కళ్ళు గీత కార్మికుడిని. నేను కూడా గీత కార్మికుడినే. ఇక్కడ మాకు షాప్ కూడా ఉన్నది, మా సొసైటీ కూడా ఉన్నది. ముందు ఆ సొసైటీ నడిపించేవాడిని. తర్వాత నేను మన పీజీఆర్ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యి నేను కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ చురుకుగా పాల్గొని నా జీవితం అక్కడి నుంచే రాజకీయ జీవితం ప్రారంభమైందమ్మా. ఓ, అయితే మీరు పీజీఆర్ గారి శిష్యులు అనమాట. శిష్యుని. ఓకే, మీకు ఆయనలో నచ్చింది ఏంటి వెంకటేష్ గౌడ్ గారు? ఆయన మాస్ లీడర్ అమ్మా. చిన్న విషయంలో కూడా ఇప్పుడు కుకుడుపల్లిలో నేను మెయిన్ ఉంటుడి, నేను ఒక నలుగురం ఉంటుంటే మేము మెయిన్ ప్రతి విషయంలో ఇక్కడ ఏరియాకి ఎక్కడ వచ్చినా నాకు ఫోన్ చేసి ఆయన గరీబులకు ఏది ఉన్నా ఫస్ట్ గరీబులను పొద్దున్నే లేస్తే గరీబులను కలుచుడు, గరీబులకు ఏదన్నా అని చెప్తుండే నాకు. ఓసారి ఆల్వేన్ కాలనీలో ఎలక్షన్ అవుతున్నాయి, ఆల్వేని కంపెనీలో ఎలక్షన్ అయితే మేము వెళ్ళాము. ఆయన ఏమన్నాడంటే, వెంకటేష్ ఇది తమ్మి వీళ్ళంతా కార్మికులు సైకిళ్ళ మీద వస్తుర్రు, రేపు వీళ్ళంతా స్కూటర్ల మీద తిరగాలి అని ఆయనకు ఆశ ఉండే. అప్పుడు ఆయన అన్న కొద్ది రోజులనే మొత్తం ఇప్పుడు కార్లో కూడా తిరుగుతున్నారు. అంత డెవలప్ అయ్యేది ఇప్పుడు ఆయన ఆశ అట్లా అయిపోయింది. ఓకే, సో ఆయన అడుగుజాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ కోసమే పాటుపడాలి, వాళ్ళ కోసమే మీ జీవితం అని మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు. వాళ్ళ కోసమేనమ్మా. ఎందుకంటే మా డివిజన్ అంతా ఒక 60% గరీబులు ఉంటారమ్మా. ఇప్పుడు ఎన్టీఆర్ నగరు, పీజీఆర్ నగరు, ఎల్లమ్మ బండ ఇవన్నీ చాలా స్లమ్లు ఉన్నాయి. ఈ స్లమ్లు ఎట్లా అంటే వాళ్ళకు ఒక ఇంటికి వెళ్ళినాము ఒకసారి. నేను కన్నీరు పెట్టుకున్నామ్మా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పోయేటకల్లా ఇద్దరే ఉన్నారు, చావు చేయడానికి ఎవరు లేరు. పోయేటకల్లా చాలా బాధేసి నాకు ఒక ఏడుపు వచ్చేసింది. పోయి నేను ఆ ఇంటి వాళ్ళతో పోయి చావు చేసి మొత్తం చేసి అప్పటి నుంచి ఒకటి డిసైడ్ అయినా, ఎవరు చనిపోయినా పైసలు ఇస్తా అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రతి ఇంటి ఎవరు చనిపోయినా ఇప్పుడు కూడా చావుకు పైసలు ఇచ్చేసి వస్తుంది. డైలీ 1-2 చావులు, నెలకు ఒక 25 చావులకు పైసలు ఇస్తానమ్మా నేను. ఎందుకంటే ఆ పరిస్థితి నేను ఇచ్చే ఒక 5,000 ఇస్తా. 5,000 ఎంతో మేలవుతుంది. నేను చాలా గర్వపడుతున్నాను ఆ విషయంలో. కానీ ఇంకా వాళ్ళకి సేవ చేయాలని ఒక ఉద్దేశం అయితే చాలా ఉంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా పేద ప్రజలే ఉన్నారు. అంటే మీ 124వ ఆల్విన్ కాలనీ డివిజన్లో చూస్తే దాదాపు 50% మంది వలస వచ్చిన వాళ్ళే ఉన్నారు. 50% కాదమ్మా. నాకు తెలిసినంత మట్టుకైతే 80% వలసలు. అంటే అంత స్లమ్ గిల్ము అంత టోటల్గా చూసుకుంటే 80% ఇక్కడ లోకల్ ఏమి ఉండరు, మొత్తం వలస వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు కార్పొరేటర్ అయినప్పటి నుంచి చాలా రకాలుగా అభివృద్ధి పనులు జరిగినాయి. అన్న ఇప్పటికీ 2వ సారి గెలిచిండు. అన్ని మంచి పనులే చేస్తాడు, ఇప్పటికీ చేస్తుండు. మహిళలకైతే చాలా గౌరవం ఇస్తాడు, చాలా మంచిగా చూస్తాడు. అన్న అంటే నేను ఉన్న చెల్లె అన్నట్టుగా వస్తాడు. మేము ప్రతి దానికి ఆయననే నమ్ముకొని ఆయనతోనే ఉంటాము. మా కార్పొరేటర్ గారి గురించి మేము ఎన్ని చెప్పుకోవాలంటే కూడా తక్కువనే. ఆయన గురించి కార్యకర్తలకైతే సొంత వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటాడు. మా కార్పొరేటర్ రాకముందు మా బస్తీ చాలా అస్తవ్యస్తంగా ఉండేది. కార్పొరేటర్ గారు ఏంటంటే పేదల గురించి ఆలోచిస్తాడు. వెంకటేష్ గౌడ్ గారు చాలా మంచి మనిషి అండి. ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే చాలండి, అన్నిటికీ ఆయన ముందు ఉంటారు. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. అన్న ఇదంటే ఆ చెల్లె ఇది అంటున్నాడు, మంచిగా చూస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. మాకైతే సంతోషం ఉంది. మళ్ళీ కార్పొరేటరే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన మహిళల పాలిట ఒక తోడబుట్టిన అన్నయ్యలాగేనండి. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇక మేము ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలం, చెప్పుకోగలం. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. దొడ్లన్న అందరికీ బాగానే చూస్తాడు. ప్రతి ఒక్కరు చనిపోయినా కూడా సహాయం చేస్తాడు. ఇది బాధ అన్నంగానే అర్ధరాత్రికైనా వచ్చి సహాయం చేస్తాడన్న. మహిళలకు మాత్రం సొంత తొడబుట్టిన చెల్లెళ్ళక చూసుకుంటాడు. ప్రతి ఒక్క విషయంలో అన్న మాకు ఈ ప్రాబ్లం అంటే ముందు ఉంటాడు. పిల్లలు మ్యారేజ్ చేసి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షాపు ఇది పెట్టుకోమ్మా అని నాకు ఇచ్చాడు బతకనీకి. ఎట్లానే నాకులాగా ఎంతమందికో సపోర్ట్ ఉన్నాడు ఆయన. సో వాళ్ళందరూ కూడా రోజు కూలీ చేసుకొని డొక్కాడితే కానీ రెక్కాడని పరిస్థితిలో ఉన్నవాళ్ళే. సో వాళ్ళందరూ మేము అంటే రాజ్ న్యూస్ వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు
మాకు అన్న వెంకటేష్ అన్న అండ ఉంది, మాకు ఏదైనా ఆయన చూసుకుంటారు అనేటువంటి ధైర్యం ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి మీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కాలనీ కూడా కొన్ని, ఇప్పుడు తులసివనం అని, జయనగర్ అని, ఇక్కడ కాలనీ కూడా ఉన్నాయి. ప్రతి ఇంట్లో నుంచి నాకు తెలిసినది మాత్రం ఈ 60% లేబర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ప్రతి వాళ్ళు కూడా లేబర్ ఇండ్లలో పోయి పాచి పనులు చేసుకుంటా అవి చేసుకుంటా పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వస్తారమ్మా. వాళ్ళకి ఏది ఉన్నా ప్రతి విషయంలో, ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తే చీరలు ఇప్పిస్తా, రంజాన్ పండుగ వస్తే కొంత గరీబులకు బట్టలు ఇస్తా, క్రిస్టియన్స్ పండుగ వస్తే పాస్టర్ మొత్తం ఎన్నిపోయి నాతో 56 మంది చర్చిలు ఉన్నాయి చిన్న దగ్గర, కొన్ని ఇళ్ళు నడిపించేటి కొన్ని చర్చలు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తా. ప్రతి విషయంలో దేనికైనా నేను ముందుండి ప్రజలకు సేవ చేస్తానమ్మా నేను. అందుకే వాళ్ళు ఇప్పుడు గరీబులో ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏదైనా కలిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు లేకపోయి ఉంటా కాబట్టి వాళ్ళు అందుకే అంతా నన్ను ప్రేమ చేస్తారమ్మా. ఓకే, రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత మీ పైన ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. మొదటిసారి కంటే రెండోసారి మా అన్న ఇంకా ఏదో మా కోసం చేస్తాడు అన్నటువంటి ఆశ, కోరిక వాళ్ళల్లో ఉంటుంది. సో అవి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి మీరు నిరంతరం శ్రమించాలి. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలా ఉంటుంది. ఉంటుందమ్మా పాపం. ఎందుకంటే ఇక్కడ చాలా గరీబులమ్మా. ఇప్పుడు ఇక్కడ అలా ఇక్కడ మన పాత డిస్ట్రిక్ట్లు ఎన్నో అన్ని డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారమ్మా పబ్లిక్. పొద్దునే అందరూ ఆల్ పన్స్ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నా దగ్గర ఈ పని ఆ పని అని లేదు. మేస్త్రీలు ఉన్నారు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు ఉన్నారు, డ్రైనేజ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గరీబోళ్ళు. ఫస్ట్ మనం వెళ్ళమండా నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇట్లుండేనమ్మా రోడ్లు. అసలు రోడ్లే లేకుండే, వాటర్ లైన్లు లేకుండే, ఏది లేకుండే. ఇవన్నీ వచ్చి నేను వచ్చిన తర్వాత డెవలప్ చేసినాం కాబట్టి వీళ్ళంతా వచ్చినాక ఇంత లేదా దాదాపు 300 చిల్లర కోట్ల రూపాయల వర్కులు చేసినాం మేము ఇక్కడ. ఓకే, అయితే నాలాలు మెయిన్గా అల్విన్ కాలనీ డివిజన్ అనగానే నాలాలు, మురికి గుంటలు ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కంప్లైంట్స్. సో వాటిని ఎలా మీరు ఓవర్కమ్ అయ్యారు? ఇంతకుముందు రిటర్నింగ్ ఇప్పుడు ధరణినగర్ ఉందమ్మా, ఒక చిన్న చినుకులు పడితే మునిగిపోయేది ఉండే. ఇంతకుముందు వచ్చి వేరే సంస్థలు వచ్చి కూడా అన్నదానాలు, టిఫిన్స్ ఇవి పెట్టేవాళ్ళు. అయితే నేను మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఫస్ట్ దాన్ని ఎట్లా చేయాలని చెప్పి ఒక 8 కోట్ల పెట్టి రిటర్నింగ్ వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇవన్నీ మునిగిపోతున్నాయి, కానీ మన ధరణినగర్లో చుక్క నీళ్ళు కూడా రావమ్మా. ఇప్పుడు అది ఒకటి సాల్వ్ చేసినాం. ఇంకా రిటర్నింగ్ బాల్స్ కొన్ని ఉన్నాయి, ఇక అవి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. అవి కూడా పూర్తి అవుతాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే అన్ని రోడ్లు ఇంచుమించు 80% 90% దాకా అయిపోయినాయమ్మా. ఓకే, సో ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో వెంకటేష్ గౌడ్కున్న అనుబంధం ఏంటి? ఆయన ఒక డెవలప్మెంట్ విషయంలోకి వస్తే ఆయన చాలా పవర్ఫుల్. ఏదైనా ఎక్కడైనా పోయి ఫండ్స్ తెచ్చుడు కానీ ఏది కానీ, ఇప్పుడు నిన్న మొన్న నాకు ఒక 6 కోట్ల రూపాయలు రోడ్స్ కోసం ఇచ్చిండమ్మా, శాంక్షన్ ఇచ్చిండు. ఒక 2 కోట్లు డ్రైనేజ్కు, రిటర్నింగ్ వాళ్ళకు ఒక 6 కోట్లు. ఇట్లా ఆయన వర్క్లో మాత్రము చాలా పవర్ఫుల్గా ఉంటాడమ్మా. వర్క్ చేసేట్లా ఆయన పొద్దున 10 గంటలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి 10 గంటలకు వెళ్తే రాత్రి 1 గంట దాకా ఆయన వర్క్ల మీదే ఉంటాడు. ఆయనకు ఒక పేరు ఉంది, మంచి పేరు ఉంది అది. ఓకే, సో మీరు కూడా అంటే ప్రజల్లో ఒకటిలాగా ఏదైతే పార్టీ మీకు ఆదేశించిందో అవన్నీ నేను గతంలో అనుకుంటాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఆదేశానుసారం జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలో చేయాలి అంటే స్వయంగా మీరు కాలువలో దిగి మీరు పూడికతీత పనులు అవన్నీ చేసినటువంటి వీడియోస్ చూసాం. అవునమ్మా, అది మంచి పేరు వచ్చింది. ఈనాళ్ళు అన్ని పేపర్లు అన్ని టీవీలో అప్పుడు వచ్చి బాగా. అంతకుముందు ఆ సీఎం గారు ఆ మీటింగ్ పెట్టిండే నాకు, కేసీఆర్ గారు పెడితే తెల్లారి వచ్చి అక్కడ నాల వంగుతుంటే అప్పుడు కొత్త కార్పొరేటర్ను అయిన నెలకే అప్పుడు వచ్చి ఆ నాల వంగుతుంటే వాళ్ళకు ఆఫీసర్లకు వీళ్ళకి ఫోన్ చేస్తే కూడా రేపు చేస్తాం మాపు చేస్తాం చేయలే. నేను అక్కడ ఉన్న స్థానికులు అందరిని తీసుకొని నేనే ఒక కట్టె తీసుకొని లోపలికి దిగి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అది బాగా వచ్చింది, అందరు కూడా నన్ను బాగా మెచ్చుకున్నాం ఆ విషయంలో. ఓకే, అయితే ఇంత సేవకి చేయాలి అనేటువంటిది పీజేఆర్ చెప్పారు, ఆయన అడుగుజాడలో మీరు నడుస్తున్నారు, సేవ చేస్తున్నారు. కానీ మీకు మెయిన్ మోటో ఏదో ఉంటుంది ఖచ్చితంగా, రాజకీయాల్లోకి వచ్చాం జనాలకు చేయాలి అనేది. అది ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? అంటే నేను ఫస్ట్ కార్పొరేటర్ అయినప్పుడు కానీ, అంతకుముందు పీజీఆర్ ఎంబడి తిరిగినప్పుడు కానీ, నేను కింది స్థాయిలో తిరిగిన కింది స్థాయి నుంచి వచ్చినాను. నేను కూడా గరీబులకు ఏం చేయాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఏం సమస్యలు ఉంటాయి ఇట్లా అని నేను ఫస్ట్ ఒక ఎన్టీఆర్ నగర్లో కార్పొరేటర్ అయినప్పుడు ఒక ఇంట్లోకి పోయినానమ్మా. పోతే వాళ్ళకు ఎట్లుందంటే డ్రైనేజ్ అన్న నిండి ఉన్నది, ఒకటే రూము
వాళ్ళకు నిండిపోయి వాళ్ళు పాపం పక్క కొండుకొని నాణ్యత తింటారు, కానీ అది సాల్వ్ అవుతలేదు. నేను కార్పొరేటర్ కాగానే దాన్ని సెంటర్ చేసి అసలు కూడా సాల్వ్ చేసిన. అదొకటి. తర్వాత ఒక ఇంట్లోకి పోయినా, పోతే పాపం వాళ్ళు అప్పుడే పనికి పోయిచ్చినట్టు తెచ్చుకొని ఓ చెటాకు మంచి నూనె, ఓ 2 కిలోల బియ్యము, ఇట్లా అన్ని వస్తువులు మొత్తం టోటల్ వస్తువులు ఒక 500-200 వాళ్ళకి కూలి పనికి పోయి తెచ్చుకోరు. అటువంటి చూసి చాలా చెల్లించిపోయినామా నేను. అప్పటి నుంచి ఎట్లన్నా చేసి గరీబుల సేవ చేయాలని ఒక నాకు కోరిక ఉండేనమ్మా. ఆ రోజు నుంచి నేను గరీబుల దగ్గర రావాలి, చేయాలి, వీళ్ళంతా మంచి స్థాయికి. ఓకే, మీరు ఆ రోజు చూసిన స్థితికి పేదల్లో ఈ రోజు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటూ ఇవాళ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర అప్పుడు పనులు లేకుండానమ్మా, ఇప్పుడు అందరికీ పనులు కల్పించినాం. ఇప్పుడు తులసి వనం వచ్చింది, కొంతమంది పాచి పనులు చేసుకుంటే కానీ, ఇప్పుడు కొన్ని ఇక్కడ వేరే వేరే పనులు కానీ కొంత అంతా జాబులు చేసుకుంటారు. కొంచెం అప్పటికిప్పుడు చేంజ్ చేసి వచ్చి కొంచెం పర్లేదు. ఇంకా కూడా 20% కొంతమంది చాలా ఇబ్బందులు ఉన్నారమ్మా. ఇంకా కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి చేయాలని ఒక ఆశ నాకు. మొన్న దళిత బంధు ఇచ్చిన ఒక కొంతమందికి ఇచ్చినాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయి, కొంతమందికి ఇవ్వాలని కోరిక, లేని వాళ్ళకి ఇవ్వాలని, అది చేయాలన్న కోరిక చాలా ఉందమ్మా. గరీబ్ వాళ్ళు అంటే నాకు చాలా ప్రాణమమ్మ. వాళ్ళతోనే నేను ఈ స్థాయికి వచ్చిన కాబట్టి వాళ్ళ సేవ చేయాలని కోరికనమ్మా. ఓకే, కాంగ్రెస్ నుంచి మొదలైన ప్రస్థానం మళ్ళీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేసింది. మళ్ళీ బీఆర్ఎస్ పైన గెలిచి మళ్ళీ కాంగ్రెస్ వైపు యూటర్న్ చేసుకొని అటు వెళ్ళారు. ఏంటి రీజన్? ఇప్పుడు నేను బీఆర్ పార్టీ నుంచి గెలిచిన మాట వాస్తవమే. వాళ్ళు టికెట్ ఇచ్చిన రెండోసారి కూడా నేను వాళ్ళ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిన. నాకు అందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అంటే ప్రజలకు సేవ చేయాలంటే నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేయలేను. కొన్ని కారణాలతో ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఆ విషయంలో నేను ప్రజలతో మాట్లాడి ప్రతి బస్తీకి పోయి మాట్లాడిన తర్వాత మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫండ్స్ కావాలి, మనకి ఇంకా డెవలప్మెంట్ చాలా ఉందని ఉద్దేశంతో డెవలప్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే, అయితే ఒక ఆరోపణ ఏంటి అంటే తన స్వలాభం కోసం తన ఆస్తుల్ని కాపాడుకోవడమో ఇంకొకటి ఏదో ఒక రీజన్తో ఆయన అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. నాకు ఆస్తులు అనేవి ఏం లేవమ్మా, ఎప్పటిదప్పుడే నాకు లెక్క. ఇప్పుడు కూలి ఎక్కువైన ఎట్లా పరిస్థితి ఉంటుందో నాది కూడా అదే పరిస్థితి. పెద్ద ఆస్తిపరుని ఏం కాదు. నాకు కొంచెం నేను సొసైటీ కళ్ళ దుకాణంలో ఉన్నా, అలా కొంచెం డబ్బులు వస్తాయమ్మా, ఆవిడతోనే బతుకుతున్నామ్మా. నాకు అందరిలా కార్ బట్టాలు ఏం లేవమ్మా, సింపుల్ మనిషినమ్మా నేను. నాకు ఆస్తులు అంటే ఏం లేవు, ఉంటే మీ అందరికీ రాసి ఇచ్చేస్తారమ్మా. నువ్వు ఎక్కడ ఏ ఆస్తున్నా కానీ. మా ఊళ్ళో మా తాతల పొలం ఉంది, ఒక 4 ఎకరాల పొలం ఉందమ్మా నాకు. ఆ పొలమే నాకు, కానీ మీరైతే ఆస్తులు ఏం లేవమ్మా. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి మీరు ఊహించినంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫండ్స్ రావడం కానీ మీ డివిజన్ని అభివృద్ధి చేయడం కానీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారని అనుకుంటున్నారా? 100% సక్సెస్ఫుల్గానమ్మా. చెప్తే కదా ఇంత పర్సనల్ మీకు చెప్పిన. నాకు మొన్న మొన్ననే నాకు ఒక ఇంచుమించు ఒక 6 కోట్లు వచ్చినాయి. మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళకి ఒక 7-8 కోట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఫండ్స్ మంచిగానే వస్తున్నాయమ్మా. వచ్చి నాకు ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా మంచిగానే వాటర్ది కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు వాటర్ సప్లై కూడా మంచిగా వస్తున్నది. ఎవరికైనా ఏమైనా బస్సులో వాటర్ లేదంటే కూడా ట్యాంకర్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అభివృద్ధి విషయంలో మంచిగా ఉన్నదమ్మా, పర్లేదు. కానీ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పరిపాలన కొంత నెగటివిటీ ఉంది జనాల్లో. ఆశించిన స్థాయిలో మేము ఏదో ఆశించి ఓటేసాము, కానీ ఆశించిన స్థాయిలో మాకు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది జనాల్లో కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయ్యిందమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిన తర్వాత మన రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఒక 1 year 2 years నిజం నాకు తెలిసినంత మట్టుకైతే చంద్రబాబు దేవుడు ఉండే, రాజశేఖర రెడ్డికి ఏం రాదన్నాడు. ఆ 2 years తర్వాత ఆయన మంచిగా చేసి హెల్త్ది కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, ఇవన్నీ కొన్ని పింఛన్ కానీ ఇవన్నీ చేసేటకల్లా ఆయన దేవుడు అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు. ఇంకా ప్రజలు అవ్వలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. 100% పార్టీ సక్సెస్ అవుతుంది. రేపు పొద్దున ఆయన పేరు కూడా మంచి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బరాబర్ గెలుస్తుందమ్మా, చూడండి మీరు. అయితే ప్రభుత్వ పథకాలు మీ డివిజన్లో ఎంతవరకు అమలయ్యాయి? ప్రభుత్వ పథకాలు ఇప్పుడిప్పుడే ఇప్పుడు రేషన్ కార్డులది ఒకటి ఉంది, మాకు మెయిన్ పింఛన్లది ఒకటి ఉన్నది, డబల్ బెడ్రూమ్ది ఒకటి ఉన్నది, రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకొని ఇందిరమ్మ పథకం ఇళ్ళది అదొకటి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ రాసుకుంటున్నాం. మొన్న సర్వేలు కూడా అయినాయి. త్వరలోనే ఇవన్నీ పథకాలు వచ్చేటట్టు చేస్తామమ్మ. మేము తప్పకుండా సీఎం గారి దగ్గర పోతాం, మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని తప్పకుండా చేస్తామమ్మ. ఓకే, అయితే ఈ అల్విన్ కాలనీ డివిజన్లో ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అవి కొంతవరకు కొన్ని కబ్జాకు గురయ్యి ఈ హైడ్రా విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? గవర్నమెంట్ ల్యాండ్ అనేవి ఏం లేవమ్మా. అది 57 సర్వే నెంబర్ లేదు, ఒక గవర్నమెంట్ ల్యాండ్ అంటుర్రి. ఇప్పుడేమో అది ప్రైవేట్ అయిపోయి కోర్టుల కేసులు ఉన్నాయి. ముందే మనకు
గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అప్పుడు పట్టాలు ఇచ్చారు కొన్ని, ఇవన్నీ జరిగింది కాబట్టి అవే ఇండ్లు కబ్జాలు అనేటివి ఏం లేవు. ఇప్పుడు పాతదే నడుస్తుంది అంతా మొత్తం. ఓకే, హైడ్రా ఏదైనా ఈ డివిజన్లో ఎప్పుడైనా ఏదైనా అక్రమ బిల్డింగ్స్ కానీ అలాంటివి ఏమైనా కూల్చొని? హైడ్రా అక్రమ బిల్డింగ్స్ గిట్ట ఏం కూలగొట్టలే, కానీ ఇక్కడ పరికి చెరువు అనేది కొంత కబ్జా అయితే మాత్రం కొన్ని ఇండ్లు నిజానికి కూడా అది కబ్జా అయినదే, అవి తీయడం జరిగింది. ఓకే సార్, గతంలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చాయి, మొత్తం హైదరాబాద్ అంతా మనం చూసాం, అతలాకుతలం అయిపోయింది. ఆ టైంలో వెంకటేష్ గౌడ్ దగ్గరుండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారనేది మీకు ఆ టైంలో చాలా మంచి పేరు కూడా వచ్చింది. సో ఏం చేశారు ఆ టైంలో? అప్పుడు ఇక్కడ ధరణినగర్ అనేది మొత్తం మునిగిపోయి ఉండేనమ్మా. ఇంత ఈత కొట్టుకుంటూ వెళ్ళినా నేను ఇళ్ళకు పోయి వాళ్ళ మన జిహెచ్ఎంసీలను అందరు సిబ్బందిని తీసుకుపోయి మొత్తం టోటల్ నీళ్ళు పోయేటట్టు చేసి వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అవి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళతోటి ఒక వారం రోజుల నుండి చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ఆ వరద ప్రాంతంలో మునిగిపోయిన వాళ్ళకి అంటే వండుకోవడానికి కూడా ఏం లేవు, తినడానికి ఏం లేని స్థితిలో మీరు కూడా మీ పర్సనల్ అమౌంట్ కూడా ఇచ్చినాం. కొంతమందికి బియ్యం ఇచ్చినాము, కొన్ని సహకారాలు చేసినాం మన గరీబులందరూ. ఓకే, మీ రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి మీరు చేసిన పనులు మీకు ఆత్మసంతృప్తినిచ్చింది, నాకు ఇది చాలు జీవితానికి, నేను చాలా మంచి పని చేశానని మనకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ఉందా? ఉందమ్మా. ఇప్పుడు ఇదేంటంటే నాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండే ఒకటి, అదొకటి ఇచ్చింది, చాలా ఇది ఉన్నది. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గ్రేవ్ గార్డ్ ఉన్నది, అదొకటి నాకు చాలా డెవలప్ చేయాలని ఉండే. ఇప్పటికి ఒక 10 కోట్లు పెట్టి చేసినాం, 3 కలిపి. ఇంకా 2-3 కోట్లు కూడా వస్తున్నాయి, అది కూడా చేయాలని ఉన్నది, అది కూడా అయిపోతున్నది. ఇంకా ఈ ఎల్లమ్మ బండ రోడ్ 100 ఫీట్ రోడ్ చేయాలని ఇప్పుడు నిన్న అసెంబ్లీ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినట్టున్నారు. అది కూడా త్వరలోనే ఆ రోడ్ కూడా అయిపోతుంది. ఇంకా నా డివిజన్లో ఈ పథకాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ గిట్ట చేరినాయి అనుకో, అప్పుడు చాలా నాకు సంతృప్తిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కనుక, అంటే అతి త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి అని అంటున్నారు, ఖచ్చితంగా మీరు గెలుస్తారనేటువంటి ధీమా ఉందా? 100% నేను గెలుస్తాను. 100% నేను గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో ఉంటా నేను. మంచి పేరు అందరికీ, ఆయన కార్పొరేట్ అంటే ఏ పిలిచినా వస్తాడు, ప్రతి విషయంలో వస్తాడు, ఎప్పటి ప్రజలనే ఉంటాడు అనే ఒక పేరు ఉన్నదమ్మా మీ అందరి దేవుని దయతోటి గిట్ట. కాబట్టి 100% నేను నా డివిజన్లో నేను గెలుస్తానమ్మా. అయితే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఈ కొన్ని డివిజన్స్లో, హైదరాబాద్లో మేజర్గా ఉన్నటువంటి డివిజన్స్లో ఎఫెక్ట్ పడుతుంది, అందుకోసమే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు ముందుకు రావట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ప్రాబ్లం ఉండి దాని విషయంలో కొంచెం పేద ప్రజలకి అందలేవు. రేపు పొద్దున మేము వాగ్దానం చేసిన ఇచ్చేసిన తర్వాత ఎలక్షన్కి పోతే 100% మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్కి మీరు చేసినటువంటి పనులే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయని మీ ధీమా? 100% అమ్మా. మనం గెలిచిన ప్రజలు ఉంటాం కాబట్టి 100% నా ధీమా అదే గెలుస్తాం అనేది. ఓకే, మీ ఇంటి నుంచి మళ్ళీ మీ వారసత్వాన్ని ఎవరు రాజకీయంగా అందుకునేది? ప్రజలు అనుకోవాలమ్మా, మనం చేస్తే ఎంత ఉన్నది. ఇప్పుడు నేను మా కుటుంబంలో రాజకీయంలో ఎవరు లేరు. నాకు నేనే ఇలా ఈ కింది స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన 2 సార్లు కార్పొరేటర్ కావాలనే పెద్దలందరి దయతోటి. కాబట్టి ఇప్పుడు మాకు కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన చేసుకుంటే అవుతాడు, మనం చేసేది ఏముండదు. మంచి పేరు తెచ్చుకుని మంచి చేస్తే ఆయన కూడా కావచ్చు, దాని. ఓకే, మీ రాజకీయంగా మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి? మేయర్ అవ్వడమా? అంత పెద్దది ఏం లేదమ్మా. ఈ గరీబుల సేవ చేసుకుంటా ఈ కార్పొరేటర్ చాలమ్మా నాకు, అంతే. ఓకే, సో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మీకు చాలా ఫ్రెండ్షిప్ ఉంది, సన్నిహితత్వం ఉంది అని అంటారు. ఎలా మీ ఇద్దరు పరిచయం అసలు? మేము 86 నుంచి ఇక్కడ మేము జైరూటలో హోటల్ ఉండేనమ్మా మనకు. 86లో హోటల్ పెట్టిన. అప్పటి నుంచి ఆయన టీడీపీలో మంచి పేరుండే ఆయనకు అప్పటి నుంచి. ఆయన తోటి నేను అప్పుడప్పుడు అక్కడ ఎన్టీ రామారావు అప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయనతోటి నేను కృష్ణారావుతో వెళ్ళేవాడిని. పార్టీ కాంగ్రెస్ ఉంటుంది కానీ ఆయనతో వెళ్ళేవాడిని, ఎన్టీ రామారావు దగ్గర కానీ అక్కడిక్కడ వెళ్ళేవాడిని. మళ్ళీ ఆయన నాకు రాజకీయ గురువు, మా ఫ్యామిలీకి దగ్గర, నాకు చాలా స్నేహితుడు. నేను కాంగ్రెస్ పార్టీ ఉంటుండే, ఆయన తెలుగుదేశంలో ఉంటుండే. ఉన్న మా రోజు సాయంత్రం కలుస్తుండే. పీజార్ కూడా అడిగేది, ఏమని నీ మీ దోస్త్ ఏమంటుండే కృష్ణారావు అని అడిగేది. అంత ఇది ఉంటాం. ఆయన కూడా ఎప్పుడు మీరు ఇద్దరు ఇట్లా తిరుగుతారని ఎప్పుడు నన్ను అడగలేడు. రాజకీయంగా అయితే నేను కాంగ్రెస్ అయినా తెలుగుదేశం ఉంటుండే, ఫ్రెండ్షిప్ ఉంటుండే. ఇప్పుడు కూడా గాంధీ కూడా తెలుసు, మా ఎమ్మెల్యే గారికి కూడా. కృష్ణారావు వీళ్ళిద్దరు రోజు కలుస్తారు, రోజు ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ మాకు ఇప్పుడు చిన్నప్పటి సందే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్.
కొంచెం నేను కార్పొరేటర్ కావడానికి రాజకీయంగా ఎదగడానికి కూడా కొంచెం కారణం ఆయన కూడా కారణమే. ఓకే, సో ఆ ఫ్రెండ్షిప్ మూలాన పెద్దగా విమర్శలు ఏమీ ఉండవేమో. ఏమున్నాయమ్మా, అందరికి ప్రతి ఒక్కరికి పబ్లిక్ కూడా తెలిసిపోయింది వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఉంటారని. ఆయన కూడా ఎప్పుడు నా రాజకీయం గురించి కానీ నువ్వు ఏం చేస్తున్నావు అని నేను ఎప్పుడు అడగడమ్మా. ఫ్రెండ్షిప్ లాగా కలుస్తాడు అంతేగాని రాజకీయం గురించి మీ ఇద్దరం అస్సలు మాట్లాడుకోమమ్మా. ఓ రైట్. అయితే ఇప్పుడు మేము వస్తుంటే ఉషాముళ్ళపూడి హాస్పిటల్ నుంచి వస్తుంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, రోడ్స్ అంతా కొంత క్లోజర్గా ఉన్నాయి. సో దాన్ని ఏమన్నా ఇన్ ఫ్యూచర్ మీరు అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? 100 ఫీట్ రోడ్ కోసం మేము ఆల్రెడీ కూడా సర్వే కూడా అయిపోయింది, చేయడం జరుగుతుందమ్మా. నిన్న గాంధీ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో దాన్ని 100 ఫీట్ చేయాలని నాకు ఒక గోల్, అది దాన్ని 100 ఫీట్ చేయాలని చెప్పి ఒక గోలు. 100% దాన్ని 100 ఫీట్ రోడ్ చేపిస్తాం. ఓకే, ఇప్పుడు గ్రేవ్ యార్డ్స్ అన్నారు మీ డివిజన్లో అన్ని మతాల వాళ్ళకి, క్రిస్టియన్స్కి, హిందూస్కి, ముస్లిమ్స్కి సపరేట్గా గ్రేవ్ యార్డ్స్ నిర్మించారు కదా, దానిపైన మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? నాకు హిందూస్ గ్రేవ్ యార్డ్ అమ్మా, ఇంతకుముందు అది అన్ని సమాధానాలు కొన్ని ఉంటే ఆ సమాధానాన్ని కూడా మేము చేసేసి దాన్ని మొత్తం చేసి ఇప్పుడు గ్యాస్ది, కట్టెలది, తలగబెట్టేటి అన్నీ తయారు చేసినాము. దాన్ని ఒక నందనవందనంగా తయారు చేసి గ్రేవ్ గార్డ్ను హిందూస్ చేస్తున్నాం. క్రిస్టియన్స్ దాన్ని కూడా మంచిగా రిటర్నింగ్ వాల్స్ గిట్ట కట్టి చెట్లు గిట్ట పెట్టినాం. ముస్లిమ్స్ దాన్ని కూడా అంతే. అప్పుడు వచ్చినప్పుడు ఏం లేకుండే, ఈ రోజు దాన్ని నందనవందనలాగా చెట్లు గిట్ట పెట్టి ఇలా ఆ గ్రేవ్ గార్డ్ చూస్తే మనం పోయి పండుకోవచ్చు, పార్క్ లేక మంచిగా అప్పుడప్పుడు పోయి అలా కూర్చోవచ్చు, అంత బాగుంటుంది. వాకింగ్ ట్రక్స్ ఇంకా కొంచెం అమౌంట్ కూడా కావాలి. ఈ త్వరలోనే కొంచెం అమౌంట్ వస్తుంది, వచ్చిన తర్వాత అవి ఇంకా ఫుల్ చేసేస్తే చాలా డీసెంట్ అయిపోతాయి. సో ఇప్పుడు అంటే రోడ్స్కి కూడా ఎలాగో మీకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు కాబట్టి రోడ్స్ కూడా వైడన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? 100% అయితే అమ్మా, త్వరలోనే రోడ్లు కూడా కొంచెం వైడింగ్ చేయాలనుకున్నాము. మా ఎమ్మెల్యే గారి సహకారంతో 100% చేస్తున్నాం. ఓకే, మీరు రాజకీయంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ గురువులకు ఎవరికి అని అంటే ముందుగా ఎవరి పేరు చెప్తారు? ముందు మా గురువు పీజీఆర్ గారు, మా కృష్ణారావు ఎమ్మెల్యే గారు, గాంధీ గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటికీ మంచి సహకారం ఉండే, అందరితో ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గౌడ్ గారు.